పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ 292 ఐచ్ఛిక అభ్యాసం క్వశ్చన్ నెంబర్ 5 1 plus tan square a by 1 plus cot square a is equal to 1 plus tan a by 1 plus cot a whole square is equal to tan square a అని చూపండి. మొదట మనం ఇది తీసుకొని tan square a రావడం, రెండోసారి ఇది తీసుకొని tan square a రాబట్టినట్లయితే రాబడదాం. 1 plus tan square a by 1 plus cot square a is equals to ఈ cot a ను మనం tan లలో రాసుకుందాం. సో 1 plus tan square a by 1 plus 1 by tan a, tan square a is equal to 1 plus tan square a by cos ఎంత వస్తుంది, tan a వస్తుంది, tan square a వస్తుంది, tan square a ఇక్కడ tan square a ప్లస్ 1, ఈ tan square a పైకి వెళ్తుంది, tan square a ఇంటూ 1 ప్లస్ tan square a బై ఈ 1 ముందు రాద్దాం. 1 ముందు రాస్తే ఏమవుతుంది, 1 ప్లస్ tan square a, ఈ 1 ప్లస్ tan square a 1 ప్లస్ tan square a క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ మిగిలేది ఏంటిది, tan square a. ఆ తర్వాత దీన్ని తీసుకొని ఈ tan square a రాబడదాం. 1 ప్లస్ tan a బై 1 ప్లస్ cot a హోల్ స్క్వేర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు ఈ cot a బదులు మనం tan a రాసుకుందాం. 1 ప్లస్ tan a బై 1 ప్లస్ 1 బై tan a మొత్తానికి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ tan a బై ఇక్కడ cos ఆఫ్ tan a వస్తుంది. therefore tan a ప్లస్ 1 బై tan a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ tan a పైకి వచ్చినట్లయితే tan a ఇంటూ 1 ప్లస్ tan a బై ఈ 1 ముందు రాసుకుందాం, తర్వాత tan a రాద్దాం. 1 ప్లస్ tan a మొత్తానికి స్క్వేర్ 1 ప్లస్ tan a 1 ప్లస్ tan a క్యాన్సల్. సో tan a whole square is equal to tan square a. Thank you for watching. Please subscribe my channel.